ప్రియదినులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఇశ్రాయేలీలు సెయ్యూరు మన్యములో ఉన్న వారి సహోదరులైన ఏశావు సంతానమును వారి పొలిమేరలు దాటి వెళ్ళినప్పుడు దేవుడైన యెహోవా వారికి సెలవిచ్చింది ఏమిటంటే, మీరు ఆ భూమిలో ఒక్క అడుగైనా తీసుకోకూడదు, కానీ వారిని దాటి వెళ్ళుచున్న సమయంలో వారికి రోకలిచ్చి ఆహారం నీరు కొనండి అంటూ నీ చేతుల పనులన్నిటిలో నిన్ను ఆస్వాదించాను అని తెలియజేశాడు. ఆ అరణ్యయాత్రలోనే దేవుడైన యెహోవా వారి చేతుల పనులన్నిటినీ ఆస్వాదించి వారు ఆహారము నీరు కొనవలసిన సమయంలో వాటిని కొనుటకు సమృద్ధిగా రోకలు కలిగి ఉండినట్లు వారిని దీవించాడు. దేవుడు తన బిడ్డల చేతి పనులను ఇలాగున ఆస్వాదిస్తాడు. ఎందుకనగా తగిన సమయంలో రోకలు వెచ్చించాలి, కావున కావలసిన వాటిని కొనున్నట్లు వారికి సమృద్ధిగా ఇచ్చి వారిని దీవిస్తాడు. అంతేకాదు, వారిని వారి యొక్క కష్టార్జితము అనుభవించినట్లు చేస్తాడు. పరిశుద్ధుడా తండ్రి, మీరు మా చేతుల పనులన్నిటినీ ఆస్వాదించువాడవు. మీ బిడ్డలమైన మాకు ఏ కొరత లేకుండా సమృద్ధిగా అన్నిటినీ మేము కలిగి ఉన్నట్లు దీవించుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.